నమస్కారం. ఎస్సీఎన్ వార్తలకు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. బాసర IIITలో నూతన విశ్వవిద్యాలయం ఏర్పాటు. నిర్మల్ బహిరంగ సభలో సీఎం రేవంత్ రెడ్డి ప్రకటన. పొన్కల్లో 18,000 ఎకరాలకు నీరు అందించే సదరమాటి బ్యారేజీని ప్రారంభించిన సీఎం రేవంత్ రెడ్డి. సదరమాటి బ్యారేజీకి మాజీ మంత్రి పి నర్సారెడ్డి పేరు వెల్లడించిన మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి. నిర్మల్ పర్యటనకు తొలిసారిగా వచ్చిన సీఎంకు జిల్లా నేతల ఘన స్వాగతం. రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పర్యటన పురస్కరించుకొని మామిడి మండలం పొన్కల్ గోదావరి నది సమీపంలో హెలిప్యాడ్ ఏర్పాటు చేశారు. ముఖ్యమంత్రి రాగానే జిల్లా నేతలు ఘన స్వాగతం పలికారు. హెలిప్యాడ్ దిగిన ముఖ్యమంత్రి కాన్వాయ్ వాహనంలో బ్యారేజ్ పైకి చేరుకొని అధికారులతో బ్యారేజ్ వివరాలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా నీటిపారుదల శాఖ అధికారులు బ్యారేజీ వివరాలు, ఆయకట్టు వివరాలను సీఎంకు వివరించారు. అనంతరం ముఖ్యమంత్రి బ్యారేజీ 3 గేట్లు ఎత్తి యాసంగి పంటకు నీళ్లు వదిలారు. ఈ సందర్భంగా గోదావరి నదికి చీరను సమర్పించి పూజలు చేశారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, జూపల్లి కృష్ణారావు, ఎమ్మెల్యేలు మహేశ్వర్ రెడ్డి, రామారావు పటేల్, వెడమ బుజ్జు పటేల్, మాజీ మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి, పతిరెడ్డి రాజేశ్వర రెడ్డి, స్థానిక నాయకులు రేఖా నాయక్, జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్, ఎస్పీ జానకి శర్మలతో పాటు గ్రామ సర్పంచ్ చిట్టెల లక్ష్మీ రాజేశ్వర్, నీటిపారుదల శాఖ అధికారులు పాల్గొన్నారు. దడులెన్ని జరిగిన గాని దడువలేదు రేవంతన్న గంతకంత ఎత్తుకు ఎదిగాడో మొక్కనాడు పోలేదు నీటిపారుదల మరియు ఆయకట్టు అభివృద్ధి శాఖ సదర్మట్ బ్యారేజ్ ప్రాజెక్టు ఇనాగ్రేషన్ కు విచ్చేసినటువంటి గౌరవనీయులు యనుమల రేవంత్ రెడ్డి గారు శాసనసభ్యులు ఖానాపూర్ నియోజకవర్గం, అదేవిధంగా రామారావు పటేల్ గారు శాసనసభ్యులు ముదోల్ నియోజకవర్గం, అదేవిధంగా శ్రీమతి చిట్యాల అభిలాష అభినవ్ ఐఏఎస్ గారు కలెక్టర్ అండ్ జిల్లా మెజిస్ట్రేట్ నిర్మల్ గారు, అదేవిధంగా ఎండి అంజాద్ హుస్సేన్ గారు ఇంజనీరింగ్ చీఫ్ నీటిపారుదల శాఖ గారు, శ్రీకాంత్ రెడ్డి గారు, ఎండి బృందా గారు, అదేవిధంగా మరొక ముఖ్య తెలంగాణ పులి బిడ్డ మరవబోదు నిన్ని గంట జై జై మా రేవంతన్న గన్నది మన తెలంగాణ. 3 రంగుల జెండా పట్టి సింగమోలే కదిలి నాటి నుండి నేటి వరకు ధీటుగా నిలదీస్తున్నాడు. మేలుకోరా తమ్మి ఇప్పుడైనా గుండె నిండా తమ్మున్నోడు కొండనైనా కొడుతాడు. ఆడు ఎవ్వడు ఈడు ఎవడు అందరం రేవంతు వెంటే. 3 రంగుల జెండా బట్టి సింగమోలే కదిలినాడు. ఒక్కరో కాంగ్రెస్ సూర్యుడు మన రేవంతన్న నిగ్గదీసి అడిగే మునగాడు. జెండా బట్టి సింగమోలే కదిలినాడు. ఒక్కరో కాంగ్రెస్ సూర్యుడు మన రేవంతన్న నిగ్గదీసి అడిగే మునగాడు. వీడు భూమిన వానైతాడు, బీద సాదల ధైర్యం వీడు, దొంగ దొరల భరతం పడతాడు. మన రేవంతన్న పేద ఇంటికి పండుగ తెస్తాడు. సోనియమ్మ దివెనతోని రాహులన్న సైనికుడయ్యి పెద్ద కొడుకై యుద్ధం చెయ్య సిద్ధమాయే రేవంతన్న. 3 రంగుల జెండా పట్టి సింగమోలే కదిలినాడు. ఒక్కరో కాంగ్రెస్ సూర్యుడు మన
కన్నా నిగ్గదీసి అడిగే మొనగాడు. దాడులెన్ని జరిగిన గాని దడువలేదు రేవంతన్నా గంతకంతా ఎత్తుపోయేదిగా. నిర్మల్ జిల్లా బాస త్రిబుల్ ఐటీలో విశ్వవిద్యాలయం ఏర్పాటు చేస్తానని రాష్ట్ర ముఖ్యమంత్రి యనమల రేవంత్ రెడ్డి హామీ ఇచ్చారు. శుక్రవారం నిర్మల్ పర్యటనలో భాగంగా ఎన్టీఆర్ మినీ స్టేడియంలో జరిగిన బహిరంగ సభలో సీఎం ప్రసంగించారు. నిర్మల్ ఎమ్మెల్యే మహేశ్వర్ రెడ్డి అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో జిల్లా ఇన్ఛార్జి మంత్రి జూపల్లి కృష్ణారావు, నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, ఖానాపూర్ బైన్సా ఎమ్మెల్యేలు బొజ్జు పటేల్, రామారావు పటేల్, ఎంపీ నాగేష్తో పాటు మాజీ మంత్రులు ఇంద్రకరణ్ రెడ్డి, వేణుగోపాలాచార్యులు హాజరై ప్రజాపాలన ప్రగతి బాట బహిరంగ సభ కార్యక్రమంలో సీఎం జిల్లా అభివృద్ధికి తన వంతు కృషి చేస్తారని హామీ ఇచ్చారు. బాసల త్రిబుల్ ఐటీలో విశ్వవిద్యాలయం ఏర్పాటు చేస్తారని పేర్కొన్నారు. నిర్మల్లో అడ్వాన్స్ టెక్నాలజీ సెంటర్ను ఏర్పాటు చేయనుంటూ ప్రకటించారు. తెలంగాణ పులి బిడ్డ మరువబోదు నిన్ని గంట. మూడు రంగుల జెండా బట్టి సింగమోలే కదిలినాడు ఒక్కరో కాంగ్రెస్ సోనియమ్మ దివెనతోని రాహులన్న. రంగుల జెండా బట్టి సింగమోలే కదిలినాడు ఒక్కరో కాంగ్రెస్. దడువలేదు రేవంతన్నా గంతకంతా ఎత్తుకు ఎదిగాడు. ఆత్మీయతను పెంచుకోవడానికి ఇక్కడికి విచ్చేసిన గౌరవ ముఖ్యమంత్రి వర్యులకి మీ కరతాళతో అడిషనల్ కలెక్టర్ రెవెన్యూ కిషోర్ గారు షాల్వాతో సత్కారం అందజేయాల్సిందిగా కోరుతున్నాం. వారికి గౌరవ కలెక్టర్ రెడ్డి గారికి, అడిషనల్ సభ్యులు నగేష్ గారికి, ఏసీఎల్బి కిషోర్ గారు సత్కారాన్ని అందజేయాల్సిందిగా ఆహ్వానిస్తున్నాం. అట్లాగే గౌరవ నిర్మల్ శాసనసభ్యులు మహేశ్వర్ రెడ్డి గారికి అడిషనల్ కలెక్టర్ ఫైజాన్ అహ్మద్ గారు సత్కారాన్ని అందజేయాల్సిందిగా కోరుతున్నాం. తర్వాత జయ జయ హే తెలంగాణ జననీ జయ కేతనం, ముకోటి గొంతుకలు ఒక్కటైన చేతనం, తరతరాల చరిత గల తల్లి నీరాజనం, పదపదాన నీ పిల్లలు ప్రణమిల్లిన శుభకం. మూడు రంగుల జెండా బట్టి సింగం. మొదటిసారి పిసిసి అధ్యక్షుడిగా బాధ్యత తీసుకున్న 2021 సంవత్సరంలో మొట్టమొదటి కార్యక్రమం పిసిసి అధ్యక్షుడిగా ఈ ప్రాంతానికి నిర్మల్ పట్టణానికి రావడం జరిగింది. నిర్మల్లో మొట్టమొదటి కార్యక్రమమే కాదు, మొట్టమొదటి భారీ బహిరంగ సభ కూడా ఆదిలాబాదు ఉమ్మడి ప్రాంతంలోనే ఇంద్రవెల్లిలో దళిత గిరిజన దండోరా కార్యక్రమాన్ని తీసుకొని ఆనాడు వేలాది మంది కదం దొక్కి ఆశీర్వదించడంతో ఈనాడు ప్రజాపాలన, ప్రజలు కోరుకున్న పరిపాలన ఈరోజు పేదలకు అందుబాటులోకి వచ్చింది. రామ్జీ గోండ్, కొమరం భీముడిని ఆదర్శంగా తీసుకొని పోరాటాలు చేసి సాధించుకున్న తెలంగాణ రాష్ట్రంలో అత్యంత వెనుకబడిన ఆదిలాబాద్ జిల్లాకు ఎంతో న్యాయం జరగాల్సి ఉండే, కానీ జరగాల్సినంత న్యాయము, రావాల్సినన్ని నీళ్లు, చేయాల్సినంత అభివృద్ధి ఉమ్మడి ఆదిలాబాదు జిల్లాలో జరగలేదు. అందుకే ఆదిలాబాదు జిల్లాను పాలమూరు జిల్లాకెంత ప్రత్యేకంగా నేను ఏ ప్రాంతం నుంచి అయితే వచ్చినో ఆ ప్రాంతానికి ఏ విధంగా నిధులను అందించి అభివృద్ధి చెయ్యాలని అనుకుంటున్నానో పాలమూరు జిల్లాతో సమానంగా ఆదిలాబాదు జిల్లా అభివృద్ధి కోసం నిధులు ఇస్తానని చెప్పాను. ఖచ్చితంగా ఈ ప్రాంతానికి నిధులు ఇవ్వడమే కాదు, పరిశ్రమలను మంజూరు చేసి ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చెయ్యాలని మా ప్రభుత్వము ఉక్కు సంకల్పంతో ముందుకు వెళ్తుంది. ఆదిలాబాదు జిల్లాకు ఈ వేదిక మీద నుంచి నేను ప్రకటన చేస్తున్నా, యూనివర్సిటీ మంజూరు అవుతుంది. బాసర ట్రిపుల్-ఐటీలో యూనివర్సిటీని ప్రారంభించుకుందాం. బాసరకు ఒక ప్రత్యేకత ఉంది, చదువుల తల్లి బాసర మందిరం. కానీ ఈరోజు యూనివర్సిటీని కూడా అక్కడ ప్రారంభించుకొని
అవసరమైన అభివృద్ధి కార్యక్రమాలను తీసుకొని ముందుకు వెళ్దాం. నిర్మల్ శాసనసభ నియోజకవర్గానికి ఒక అడ్వాన్స్ టెక్నాలజీ సెంటర్ ని మనం ఈరోజు మంజూరు చేయాలని అనుకుంటున్నాము. తప్పకుండా మీకు ఏటీసీని ఇస్తాం. తన సొంత జిల్లా అయిన పాలమూరుతో పాటు సమానంగా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాకు నిధులు మంజూరు చేస్తారని హామీ ఇచ్చారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాకు పారిశ్రామిక వాడను ఏర్పాటు చేసేందుకు 10,000 ఎకరాల భూసేకరణ చేపట్టి నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు కల్పించినట్టు ప్రకటించారు. ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఉచిత బస్సు, సన్న బియ్యానికి 500 రూపాయల బోనస్, 200 యూనిట్ల ఉచిత విద్యుత్ పథకాలు అమలు చేస్తున్నట్టు తెలిపారు. గత సర్పంచ్ ఎన్నికల్లో మెజార్టీ స్థానాలు కాంగ్రెస్ పార్టీకి కట్టబెట్టారని వచ్చే మున్సిపల్ ఎన్నికల్లోనూ ప్రజల మద్దతు తెలపాలని కోరారు. ఎన్నికలప్పుడే రాజకీయాల గురించి మాట్లాడదామని, రాజకీయాలకు అతీతంగా అభివృద్ధిని చేస్తున్నట్టు తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా నాయకులు పాల్గొన్నారు. ఆదిలాబాద్ జిల్లాకు కావాల్సిన అభివృద్ధి నిధులను, అభివృద్ధి కోసం అనుమతులను రాబోయే బడ్జెట్ సమావేశాలలో నేను అసెంబ్లీలోనే ఆదిలాబాద్ కు సంబంధించిన ప్రజా ప్రతినిధులతో ఒక ప్రత్యేకమైన సమావేశాన్ని ఏర్పాటు చేసి ఆదిలాబాద్ కు జరగాల్సిన అభివృద్ధి, రావాల్సిన నిధులను ప్రత్యేకంగా మంజూరు చేద్దామని చెప్పి నేను ఈ వేదిక మీద నుంచి జూపల్లి కృష్ణారావు గారికి సూచన చేస్తున్నా. ఆదిలాబాద్ జిల్లాకి ఎయిర్పోర్ట్ తీసుకొచ్చి, ఎర్ర బస్సు రాని ఈ ప్రాంతానికి ఎయిర్ బస్సు తీసుకొచ్చి విమానాలను తీసుకొచ్చే బాధ్యత మన ప్రభుత్వం తీసుకుంటుంది. ఆదిలాబాద్ లో పెద్ద భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి చేత ఎయిర్పోర్టును ప్రారంభించుకుందాం. తెలంగాణ రాష్ట్రంలోనే అతి పెద్ద పారిశ్రామిక వాడను ఆదిలాబాద్ లో చేసుకుందాం. ఇన్ఛార్జ్ మంత్రి గారికి నేను చెప్పిన ఒక 10,000 ఎకరాల భూమిని ఆదిలాబాద్ లో సేకరించండి. ఈ దేశంలో ఉండే ప్రతి పరిశ్రమను ఆదిలాబాద్ జిల్లాకు తీసుకొచ్చి ఇక్కడి నిరుద్యోగ యువతకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పిద్దాం. ఈ ప్రాంతాన్ని ఒక అభివృద్ధి చెందిన పారిశ్రామిక కేంద్రంగా తయారు చేద్దాం. ప్రజల కోసం, ప్రాంత అభివృద్ధి కోసం, ఈ ప్రాంత నిరుద్యోగ యువకులకు ఉద్యోగ ఉపాధి కోసం ఎవరినైనా కలవడానికి ఒక్క క్షణం కూడా ఆలోచన చెయ్యను. ఇవాళ ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు మంత్రి బాధ్యతలు చేపట్టిన తర్వాత ఇవాళ సన్న బియ్యం ఇస్తే ప్రతి తల్లి ఆ సన్న బియ్యం తెచ్చి అదే వండి వాళ్ళు తినడమే కాదు, సంటి పిల్లలకి ఇవాళ బుక్కెడు బువ్వ పెడుతుండ్రంటే సన్న బియ్యం ఈ ప్రభుత్వం ఇచ్చిన మాట వాస్తవం కాదా? ఇల్లు కట్టుకోవడానికి 5 లక్షల రూపాయలు ఉచితంగా మీకు ఇచ్చిన మాట వాస్తవం కాదా అని చెప్పి నేను ఈ రోజు మిమ్మల్ని అడుగుతున్నా. మీ అందరికీ 200 యూనిట్ల వరకు 50 లక్షల కుటుంబాలకు, 50 లక్షల ఇళ్లకు ఉచితంగా కరెంటు మీ ఇంటికి వస్తుందా లేదా? మీరు ఇంటికెళ్ళి లైట్ వేసినప్పుడు ఒక్కసారి ఆలోచన చెయ్యండి. బస్సుల్లో ఉచిత ప్రయాణం మీకు ఇయ్యలేదా? రాష్ట్రం నలుమూలల అమ్మగారింటికే కాదు, భద్రాచలం రాముల వారిని దర్శించుకోవాలన్నా, యాదగిరిగుట్ట లక్ష్మీ నరసింహస్వామిని దర్శించుకోవాలన్నా ఇవాళ మీరు ఉచిత బస్సు ప్రయాణంలో చేస్తలేరా? మీరు ఒక్కసారి ఆలోచన చేయండి అక్కలారా. కానీ ఇవాళ నిర్మల్ పెయింటింగ్లు అమెజాన్ లో ఆన్లైన్ లో బుక్ చేసుకుంటే ఎక్కడికైనా పంపించే వసతులు ఇవాళ మనము అమెజాన్ తో మాట్లాడి ఇవాళ మనం ఆన్లైన్ బిజినెస్ కి మన ఆడబిడ్డల్ని వీళ్ళందరినీ ప్రోత్సహిస్తున్నాం. మీరు ఆశీర్వదించండి, మీరు అండగా నిలబడండి. ఈ తెలంగాణ రాష్ట్రాన్ని దేశంలోనే అభివృద్ధి చెందిన మొదటి రాష్ట్రంగా తీర్చిదిద్దుకుందాం. మొన్న జరిగిన సర్పంచ్ ఎన్నికల్లో విలక్షణమైన తీర్పు ప్రజలు ఇచ్చిండ్రు. 66% ఆశీర్వదించి నెంబర్ 1 గా నిలబెట్టిండ్రు. రాబోయే మున్సిపల్ ఎన్నికల్లో కూడా నా సూచన, మంచి వాళ్ళని గెలిపించండి, మంత్రులతోని పనులు చేయించుకునేటోళ్ళని గెలిపించండి. నిర్మల్ ఫెస్టివల్ కి సంబంధించిన లోగో ఆవిష్కరిస్తున్నారు. చారిత్రక సాంస్కృతిక ప్రాశస్త్యాన్ని చాటి చెప్పేలా నిర్మల్ ఉత్సవాల్ని నిర్వహించబోతున్నాం. ఆ ఉత్సవాలకు సంబంధించిన లోగోను అట్లాగే పట్టణ పేదరిక నిర్మూలన సంస్థ మెప్మా ఆధ్వర్యంలో నిర్మల్ బైన్స్ పనులు చేయడంతో పాటు వారి ఆత్మీయ సందేశాన్ని అందించడానికి ఇక్కడికి విచ్చేసిన గౌరవ
నిర్మల్ జిల్లా పొన్కల్ సదరమాటి బ్యారేజీకి మాజీ మంత్రి స్వర్గీయ పి నర్సారెడ్డి పేరును ఖరారు చేసినట్లు రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ప్రకటించారు. నిర్మల్లో జరిగిన బహిరంగ సభలో ఆయన మాట్లాడారు. గత ప్రభుత్వ హయాంలో ఉమ్మడి జిల్లాలో నీటిపారుదల రంగం వివక్షకు గురైందని పేర్కొన్నారు. రాజకీయాలకు అతీతంగా రైతులకు మేలు చేసే విధంగా నిర్మల్ జిల్లాలో ఉన్న సరస్వతి కాలువ ఆధునీకరణ చేపట్టినట్టు ప్రకటించారు. తమ ప్రభుత్వం చేపట్టిన రైతు సంక్షేమం వల్ల భారతదేశంలోనే అత్యధికంగా వరి పంటను పండించిన రాష్ట్రంగా ఖ్యాతికెక్కిందని పేర్కొన్నారు. ఈ గ్రౌండ్ లో ప్రతిపక్ష పార్టీ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ అధ్యక్షునిగా ఆనాటి ప్రభుత్వం మీద వ్యతిరేకంగా అనేక సభలు నిర్వహించిన విషయం కూడా ఓసారి గుర్తు చేసుకుంటూ, మరి నిర్మల్ అక్కలు చెల్లెళ్ళు అన్నలు తమ్ముళ్ళు మేము ఎప్పుడొచ్చినా చాలా ఆప్యాయంగా ప్రేమతో అభిమానంతో పెద్ద సంఖ్యలో మీరు వచ్చి స్వాగతం పలికినందుకు మనస్ఫూర్తిగా మీ అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నా. నిర్మల్ పట్టణ నిర్మల్ జిల్లా చరిత్రలో నిలబడబోయే విధంగా ఉంటుందని చెప్పి నేను మనం చేస్తున్నా. ముఖ్యమంత్రి గారు, ఈరోజు మనం ఈ నిర్మల్ అదేవిధంగా ఆదిలాబాద్ జిల్లా పర్యటన చరిత్రలో ఇరిగేషన్ విషయంలో నిలబడబోతుందని చెప్పి నేను మనం చేస్తున్నా. చెనాకా కొరాటా ప్రాజెక్ట్ కి, సదర్మట్ బ్యారేజ్ కి ముఖ్యమంత్రి గారు నిన్న 100 కోట్ల రూపాయలు విడుదల చేసి, ఈరోజు చెనాకా కొరాటా పంప్ హౌస్ ఆన్ చేసి, సదర్మట్ బ్యారేజ్ గేట్లు తెరిచి యాసంగి పంటలకు నీళ్లు ఇవ్వడం జరిగింది. సదర్మట్ బ్యారేజ్ కి మీ అందరూ అభిమానించే పి నర్సారెడ్డి గారి పేరు పెట్టబోతుందని చెప్పి కూడా నేను మనం చేస్తున్నా. అదేవిధంగా చెనాకా కొరాటా ప్రాజెక్ట్ కి మరి కొంత ప్రొసీజర్ ఫాలో చేసి పెద్దలు కీర్తిశేషులు రామచంద్రారెడ్డి గారి పేరు పెట్టబోతుందని చెప్పి కూడా నేను మనం చేస్తున్నా. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిర్మల్ పర్యటన సందర్భంగా బీఆర్ఎస్ నాయకులు పట్టణాధ్యక్షులు మార్గొండ రాముని, బీఆర్ఎస్ నాయకులను కార్యకర్తలను పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు. సీఎం గారు నిర్మల్ పర్యటన వస్తున్న సందర్భంగా ఉదయం బీఆర్ఎస్ పార్టీ అడ్డుకోకుండా ముందస్తుగా పోలీసులు అరెస్టు చేశారని బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు మార్గొండ రాము ఆరోపించారు. ఈరోజు ముఖ్యమంత్రి గారి పర్యటన నేపథ్యంలో నిర్మల్ పట్టణంలో బీఆర్ఎస్ పార్టీ నాయకులను కార్యకర్తలందరినీ కూడా హౌస్ అరెస్ట్ చేయడం ఇది మంచి పద్ధతి కాదు. మరి సీఎం గారు మీరు గతంలో నిర్మల్లోనే చెప్పిండ్రు 4,000 రూపాయలు పింఛన్ ఇస్తామని చెప్పేసి, మరి మహిళలందరికీ కూడా స్కూటీలు ఇస్తామని చెప్పేసి, రైతు బంధు 15,000 ఇస్తామని చెప్పేసి అబద్ధాలు చెప్పినావు. నిన్ను ఖచ్చితంగా నిలదీస్తామనే ఉద్దేశంతో ఈరోజు పోలీసులను అడ్డు పెట్టుకొని మమ్మల్ని అందరినీ ఆపుతున్నావు. ఇది మంచి పద్ధతి కాదు. రాబో రోజుల్లో తెలంగాణ ప్రజలందరూ ఖచ్చితంగా నీకు బుద్ధి చెప్తారు, నీ కాంగ్రెస్ పార్టీని బుద్ధి చెప్తారని చెప్పేసి తెలియజేసుకుంటున్నాను. నిర్మల్ పట్టణంలోని బ్రహ్మంగారి ఆలయంలో గురువారం రాత్రి దొంగలు చోరీకి విఫలయత్నం చేశారు. ఆలయం గేటు తాళం పగలగొట్టి లోపలికి చొరబడి ఆలయం హుండీని పగలగొట్టారు. అలాగే బీరువాను పగలగొట్టి అందులో ఉన్న వస్తువులను వెతికారు. అయితే అదృష్టవశాత్తు హుండీలో బీరువాలో ఎలాంటి నగదు లేకపోవడంతో ఆలయ నిర్వాహకులు ఊపిరి పీల్చుకున్నారు. ఈ విషయం ఆలయ అధ్యక్షులు కోటగిరి శ్రీధర్, ప్రధాన కార్యదర్శి రాకేష్ నిర్మల్ పోలీసులకు సమాచారం అందించడంతో దొంగతనం తీరును పరిశీలించారు. అది మామూలు రేటు లేదు మరి జాతీయ సైనికుల దినోత్సవం సందర్భంగా నిర్మల్ పట్టణంలో శ్రీనగర్ కాలనీకి చెందిన అశోక్రావు విశ్రాంత ఆర్మీ జవాన్ను కాలనీ వాసులు శాల్వతో ఘనంగా సన్మానించారు. దేశ రక్షణకు అంకితమైన సైనికులను గౌరవించడం తమ అదృష్టంగా భావిస్తున్నట్టు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో రాయేశ్వర్, బుద్ధుల భాను, రాజు, రాకేష్ సింగ్ తదితరులు పాల్గొన్నారు. సారంగపూర్ మండలం బీరవెల్లి ఉద్యోగుల సంఘం నూతన కార్యవర్గాన్ని ఎన్నుకున్నారు.
అధ్యక్షులుగా ఎర్ర గంగారెడ్డి, ప్రధాన కార్యదర్శిగా ముక్కాల గంగాధర్రావు, కోశాధికారిగా నర్సయ్యలు ఎన్నికయ్యారు. నూతనంగా ఎన్నికైన కార్యవర్గం ఇటీవల ఎన్నికైన సర్పంచ్, ఉప సర్పంచ్ వీడి అధ్యక్షులను సన్మానించారు. ఫ్లూ అంటువ్యాధి సంక్రమణ వైరస్ వల్ల కలుగుతుందని, ఇది దగ్గు, తుమ్ముల ద్వారా వ్యాపిస్తుందని యశోద హాస్పిటల్ పల్మనాలజిస్ట్ సాయిరెడ్డి అన్నారు. నిర్మల్ ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఎప్పుడైనా ఫ్లూ సంక్రమించవచ్చు, కానీ సాధారణంగా శీతాకాలంలో ఎక్కువగా సంభవిస్తుందని తెలిపారు. 65 ఏళ్ల పైబడిన వారు, 5 ఏళ్ల లోపు వయసున్న పిల్లలకు ఇన్ఫ్లుయెంజా వయసు వల్ల ప్రభావిత అయ్యే ప్రమాదం ఎక్కువ ఉందన్నారు. నిర్మల్లోని దేవేందర్ రెడ్డి హాస్పిటల్లో ప్రతి నెలలో మొదటి శుక్రవారం తాము అందుబాటులో ఉంటామన్నారు. అవసరం ఉన్నవారు తమను సంప్రదించాలని కోరారు. ఈ కార్యక్రమంలో యశోద హాస్పిటల్ ముఖ్య కార్యదర్శి శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు. హలో అండి, నా పేరు డాక్టర్ సాయిరెడ్డి. నేను ఊపిరితిత్తుల డాక్టర్ని. నేను యశోద సింగరోల్ వర్క్ చేసిన గత 10 సంవత్సరాలుగా. ఇవాళ మనం మాట్లాడే టాపిక్ ఏంటంటే ఇక్కడ సీజనల్ ఫ్లూ గురించి. మనకి సంవత్సరం పొడవునా మనకి ఫ్లూ వస్తుంది, అందరికి జలుబు దగ్గు వస్తుంటుంది. బట్ సీజనల్ ఫ్లూ అంటే బేసిక్గా ఫ్లూ అంటారు. కంపేర్ టు నార్మల్ ఫ్లూతో కలిసి ఈ ఫ్లూ వల్ల ఏంటంటే తీవ్రత ఎక్కువగా ఉంటుంది. బేసికల్ ఎక్కువ కేసులన్నీ అక్టోబర్ నుంచి మార్చి వరకు వచ్చేదానికి సీజనల్ ఫ్లూ అంటుంటారు. నార్మల్ ఫ్లూ అయితే మనకి జలుబు దగ్గు తగ్గిపోతూ ఉంటాయి. ఈ ఫ్లూలో మాత్రం జలుబు దగ్గు కాకుండా పొడి దగ్గు, ఆయాసం, ఊపిరితిత్తుల ఇన్ఫెక్షన్ రావడం, ఆక్సిజన్ లెవెల్ పడిపోవడం, అడ్మిషన్ అయితే అవసరం పడుతుంది. ఇలా అందరికీ రాదండి. చాలామంది కూడా దీన్ని వాళ్ళ వ్యాధి శక్తులు తట్టుకోగలుగుతారు. 65 ఏళ్ళు పైబడిన వాళ్ళు కానీ, 5 సంవత్సరాలు చిన్న వాళ్ళు కానీ, ప్రెగ్నెంట్ పేషెంట్ కానీ, ఈ ఆస్తమా ఉన్న వాళ్ళు కానీ, సిఓపిడి జబ్బు వాళ్ళు కానీ, ఇలా ఇతరత్ర జబ్బులు సిగరెట్ మందులు వాడడం వల్ల ఎక్కువ తీవ్రత దారితీస్తుంటుంది. ఈ ఫ్లూ వచ్చేది బేసిక్గా వైరస్ వల్ల అండి, ఇన్ఫ్లుయెంజా వైరస్ వల్ల వస్తుంది. ఇన్ఫ్లుయెంజాలో ఏబీసీ అని 3 రకాలు ఉంటాయి. ఏబీ వల్ల తీవ్రత ఎక్కువ ఉంటుంది, సి వల్ల తీవ్రత ఎక్కువ ఉండదు. దీనికి లక్షణాలు మించి 3 రోజుల కన్నా మించి ఎక్కువైతే కనుక డాక్టర్ కలవాల్సి ఉంటుంది. లక్షణాలు ఏముంటాయి మనకి? తీవ్రంగా గొంతు నొప్పి రావడం, చలి జ్వరం రావడం, ఆయాసం రావడం, పొడి దగ్గు రావడం, ఆక్సిజన్ లెవెల్ పడిపోవడం వల్ల ఉంటుందన్నమాట. మీరు ఎర్లీగా మందులు మొదలెడితే, అంటే ఎర్లీగా 1-2 డేస్లో యాంటీబయాటిక్ మందులు మొదలెడితే మీరు 3-4 రోజులు బాగా అయిపోతారు. 3 రోజుల మించి ఎక్కువైతే మాత్రం కంపల్సరీ డాక్టర్ కలవాల్సి ఉంటుంది. సరే, నిర్మల్లో నెలకి 2 సార్లు అందుబాటులో ఉంటున్నాను. దేవేందర్ రెడ్డి గారి హాస్పిటల్లో. ఇక్కడ ప్రతి నెల మొదటి శుక్రవారం, 3 శుక్రవారం పొద్దున్న 10 నుంచి 2 వరకు అవైలబుల్ ఉంటున్నాను. గత 6 నెలల నుంచి అవైలబుల్ ఉంటాను. 6 నెలల సంవత్సరం మాది ప్రాపర్టీ కార్పొరేట్ చూడండి. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. బాసర IIITలో నూతన విశ్వవిద్యాలయం ఏర్పాటు. నిర్మల్ బహిరంగ సభలో సీఎం రేవంత్ రెడ్డి ప్రకటన. పొన్కల్లో 18,000 ఎకరాలకు నీరు అందించే సదర్మాటి బ్యారేజీని ప్రారంభించిన సీఎం రేవంత్ రెడ్డి. సదర్మాటి బ్యారేజీకి మాజీ మంత్రి పి నర్సారెడ్డి పేరు వెల్లడించిన మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి. నిర్మల్ పర్యటనకు తొలిసారిగా వచ్చిన సీఎంకు జిల్లా నేతల ఘన స్వాగతం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి రేపు ఇదే వేళ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.